పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం ఈపూరివారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నగంజాం నుంచి పరుచూరు చిలుకలూరిపేట మీదుగా హైదరాబాద్ వస్తున్న అరవింద ప్రైవేటు ట్రావెల్స్ బస్ అయితే టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 2 డ్రైవర్లతో సహా 6 సజీవ దహనమయ్యారు. ఇక ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికుల బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో చిన్నగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. ఇక వారంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారిగా తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు చెలరేగాయి. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సు కూడా మంటలు వ్యాపించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, చిలకలూరుపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యి 6 మృతి చెందిన ఘటన నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రకాశం జిల్లా చిన్నగంజాయపాలెం నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ వెళ్తుంది. అది సమయం రాత్రి 1:30-2 గంటల సమయం లోపల ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ వేగంగా వచ్చినటువంటి లారీ ఢీకొనడంతో ట్రావెల్ బస్సుకు మంటలు అంటుకోవడంతో బస్సులోనే విపరీతమైన మంటల నేపథ్యంలో 6 అక్కడికక్కడికే సజీవ దహనమైనట్లు కూడా పరిస్థితి జరిగింది. అయితే మితిమీరిన వేగం కారణంగానే ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే వీరంతా కూడా ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి చిన్నగంజాయి చెందిన వారిగానే గుర్తించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ లో ఓట్లు వేయడానికి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముందు ఎక్కడైతే టిప్పర్ ఢీకొనదో ఆ టిప్పర్ కు మంటలు అనుకోవటము, అదే వేగంతో బస్సుకు కూడా మంటలు అనుకున్న నేపథ్యంలోనే బస్సు పూర్తి స్థాయిలో కాలిపోయిన నేపథ్యంలో హఠావుటిన కొంతమంది ప్రయాణికులు అయితే కిందకి దిగినటువంటి పరిస్థితి ఉంది. దిగలేని వారి పరిస్థితి ఎక్కడైతే ఉందో వారు అక్కడ పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక బస్సులో మొత్తం 32 మంది ప్రయాణం చేస్తున్నారు. 32 మందిలో 6 మృతి చెందినట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజిన్ అలానే పోలీస్ సిబ్బంది అంతా కూడా వారికి ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఏదైతే చనిపోయిన వారు ఉన్నారో డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించే పరిస్థితి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడం ద్వారా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 6 చనిపోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. వారందరూ కూడా వైద్యశాలకు చికిత్స అందించడానికి తరలించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మితిమీరిన వేగంతో రావటము అలానే రాంగ్ రూట్ లో వచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సు మొత్తం కూడా ఫైబర్ బ్రేక్ తోటి తయారు చేసింది కాబట్టి చిన్న ప్రమాదం జరిగినా కానీ ఫైర్ యాక్సిడెంట్ లాగా కారిపోతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా సరే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అయితే పట్టించుకోవట్లేదు. అంటే సేఫ్టీ ఏం తీసుకోలేదంటారా ఆ బస్సుకు సంబంధించి ముందుగానే? అంటే ఈ బస్సు లారీ ఢీకొన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కనుక ఆయిల్ ట్యాంక్ ఉన్న ఆ సమయంలో ఆ ప్రాంతంలోనే ఆ ట్రావెల్ బస్సుని ఆ లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు అలుముకోవడం జరిగింది. అర్ధరాత్రి కావడంతో సేఫ్టీ మెథడ్స్ అలానే ఆ ప్రయాణికులు కూడా ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సులోకి మంటలు వ్యాపించి ఇటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి చూసుకుంటే కనుక మితిమీరిన వేగంగా లారీ వచ్చి ఢీకొన్న కారణంగానే ఈ ఘటన జరిగిందని కూడా ఆ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ట్రావెల్ బస్సు పడు అలానే ఆ లారీ కూడా 2 పూర్తిగా కూడా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అంటే ఈ ప్రమాదంలో మరణించిన వారు అంటే ఏ ప్రాంతానికి చెందిన వారు అన్న దానికి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ఇదంతా కూడా ప్రకాశం జిల్లా చినగంజాముకు చెందినటువంటి వారిగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా నుంచే ఈ బస్సు అంటే చీరాల నుంచి ఈ బస్సు బయలుదేరిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చిన వారు మరలా తిరుగు ప్రయాణం జరుగుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సు ప్రమాదానికి కావడంతో వీరు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మొత్తం చూసినట్లయితే కనుక బస్సు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత 1:30లోనే ప్రమాదం జరిగిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 11:30 గంటలకు ఆ బస్సు చీరాల నుంచి బయలుదేరితే 1:30 ఆ సమయంలోనే దరిదాపుగా ఈ ప్రమాదం చోటు చేస్తుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆయిల్ ట్యాంక్ ఎప్పుడు బ్లాస్ట్ అయిపోయింది.